ఇప్పటిదాకా మనం లైవ్ లో చూసాం. భారత ప్రధాని మోదీ మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి ఈ అర్ధరాత్రి నుంచే 22వ తేదీ నుంచే ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. ఇవి ఏవైతే 2 స్లాబ్ల విధానం ఉందో అది అమల్లోకి తీసుకొస్తున్నాం. ఇది కింది తరగతి వారికి, మధ్యతరగతి వారికి ఒక పండుగ వాతావరణం అంటున్నారు. జీఎస్టీ ఉత్సవాన్ని అభివర్ణిస్తున్నారు ప్రధాని మోదీ. ఈ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ 2.0 అమలు నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ఇప్పటిదాకా మాట్లాడారు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవం మొదలవుతుంది అని అభివర్ణిస్తున్నారు ప్రధాని. కొత్త జీఎస్టీతో ప్రజల డబ్బు ఆదా అవుతుందని చెప్తున్నారు. అండ్ అన్ని వర్గాల వారికి కూడా లాభం చేకూరుతుంది. ఇంతకుముందు ఇబ్బందులు ఉండేవి, సమస్యలు ఉండేవి, ఇప్పుడు అవన్నీ తొలగిపోతున్నాయి. దేవి నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి దేశంలో. దాంతోపాటు ఇప్పుడు జీఎస్టీ రోజులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఆ పండగ ఈ పండగ పూర్తిగా పండగ వాతావరణం నెలకొంటుంది. అందుకే దీన్ని జీఎస్టీ ఉత్సవం అని చెప్తున్నానని చెప్పారు మోదీ. ఇప్పటిదాకా అనేక ట్యాక్స్లతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. కానీ రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయి అని అంటున్నారు ప్రధాని. ఇక జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది, అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది దేశం అని అంటున్నారు. ఇంతకుముందు బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తువులు పంపాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. ఆ కష్టాలు ఇక నుంచి ఉండవు అని అంటున్నారు. నాగరిక దేవోభవ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామంటున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఇదొక డబుల్ బొనాంజా అని చెప్తున్నారు ప్రధాని. एक शहर से दूसरे शहर माल भेजना हो तो न जाने कितने चेकपोस्ट पार करने होते थे, कितने ही फॉर्म भरने पड़ते थे, कितनी सारी रुकावटें थी. हर जगह टैक्स के अलग अलग नियम थे. उस कंपनी ने कहा था कि अगर उसे बेंगलुरु से 570 किलोमीटर दूर हैदराबाद अपना सामान भेजना हो तो वो इतना कठिन था कि उन्होंने सोचा और उन्होंने कहा कि वो पसंद करती थी कंपनी कि पहले अपना सामान बेंगलुरु से यूरोप भेजें और फिर वही सामान यूरोप से हैदराबाद भेजे. साथियों, टैक्स और टोल के जंजाल की वजह से ये तब के हालात थे. और मैं आपको सिर्फ एक पुराना उदाहरण याद दिला रहा हूं. तब ऐसी लाखों कंपनियों को, लाखों करोड़ों देशवासियों को अलग अलग तरह के टैक्स के जाल की वजह से हर रोज परेशानी होती थी. यानी नवरात्र అది ప్రధాని మోదీ మాట. 1 నేషన్ 1 ట్యాక్స్ కల సాకారమైంది అంటున్నారు. ఇక నుంచి ఇక ప్రకటించినట్లుగానే 5%, 18% జీఎస్టీ స్లాబ్లే ఉంటాయంటున్నారు. రైట్, దీనికి సంబంధించి మనకు లైవ్లో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మురళీకృష్ణ, భారత ప్రధాని ఎప్పుడు ఇలా జాతిని ఉద్దేశించి మాట్లాడినా ఏం మాట్లాడతారో అన్న ఇంట్రెస్ట్ ఇంతకుముందు ఉండేది. ఎందుకంటే అప్పటిదాకా ప్రకటన మనకు తెలియదు. బట్ ఈసారి మాత్రం ఇది భిన్నమైంది. ప్రకటన ఏంటో మనకు తెలుసు, ఎలా అమలు చేయబోతున్నారో మనం చూసాం. అయితే ఈ ప్రసంగంలో కొత్త విషయాలు ఏమున్నాయి? మీ వ్యూ ఏంటి ప్రధాని ప్రసంగం మీద? ఖచ్చితంగా ఇది దేశ ప్రజలకి రేపు రాబోయేటువంటి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, దసరా ఉత్సవాల సందర్భంగా ఒక కానుక అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతవరకు రకరకాల స్లాబ్ విధానాలు ఉండేవి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే 2017కు పూర్వం జీఎస్టీ రాకముందు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రధాని ఎగరు పెట్టారు. ఆ రోజు వ్యాట్ అని కానీ, లేక సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇట్లా రకరకాల ట్యాక్సులు ఉండేటువంటి విధానాన్ని జీఎస్టీ తీసుకొచ్చిన తర్వాత 1 నేషన్ 1 ట్యాక్స్ అనేటువంటి విధానాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీని అమలు చేయడం ద్వారా దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజానికానికి ముఖ్యంగా లాభం చేకూరేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇకపై నుంచి కేవలం దేశంలో 0 ట్యాక్స్ లేదా 5% ట్యాక్స్ లేదా 18% ట్యాక్స్, ఈ 3 ట్యాక్స్లు మాత్రమే ఉంటాయి. నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి సందర్భంలో రోజువారీ వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు, వాటి మీద 0 ట్యాక్స్ ఉండబోతోంది అని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇప్పటికే ఇచ్చారు. అది ఏ రకంగా అమలు కాబోతోంది, దానివల్ల సామాన్య ప్రజానికానికి, మధ్యతరగతి ప్రజానికానికి ఏ రకంగా లాభం జరగబోతోంది అనేటువంటి విషయాన్ని ఏకరు పెట్టారు. అంటే రాబోయేటువంటి కాలంలో రేపటి నుంచే, అది ఎప్పటి నుంచో కాదు, రేపటి నుంచే
పూర్తి స్థాయిలో నిత్యావసర వస్తువులు ధరలు ఇక తగ్గేటువంటి ఆస్కారం ఉంది. అంటే వాటి మీద జీరో ట్యాక్స్ మాత్రమే ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటుగా మధ్యతరగతి ప్రజానికం ఇప్పటికే దేశంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ వాడుకునేటువంటి ఫ్రిడ్జ్లు కానీ, కార్లు కానీ, బైకులు కానీ ఇవన్నీ కూడా తక్కువ % ట్యాక్స్లోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కేవలం 18% ట్యాక్స్ లేదా 5% ట్యాక్స్లోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దీని ద్వారా చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో మధ్యతరగతి ప్రజానికానికి అవన్నీ కూడా తీర్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది అన్నది ప్రధాని మోదీ ఇచ్చినటువంటి ఒక స్పష్టమైన సంకేతం. దీనివల్ల 2 రకాల లాభాలు. ఒకటి, నిత్యావసర వస్తువుల ధరలు జీరో ట్యాక్స్ వల్ల ధరలు తగ్గేటువంటి ఆస్కారం ఉంది. అంటే మధ్యతరగతి ప్రజానికి కానీ లేక దిగువ మధ్యతరగతి ప్రజానికానికి సంబంధించిన రోజువారీ ఖర్చు, నెలవారీ ఖర్చు అనేది ఇక పైనుంచి తగ్గబోతుంది. దాంతోపాటుగా చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా కేవలం 5% 18% ట్యాక్స్ ఉండడం వల్ల చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం కానీ లేక వారికి సంబంధించినటువంటి కళలు సాకారం చేసుకోవడానికి కానీ అవకాశం ఏర్పడుతుందన్నది ప్రధాని మోదీ చెప్పినటువంటి మాట. దీంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి అతి కీలకమైనటువంటి అంశం అంటే నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు ఏ రకంగా ఉంటాయి అనే విషయం మీద కూడా ప్రధాని మోదీ ఒక క్లారిటీ ఇచ్చారు. అది దేశీ వస్తువుల్ని ప్రోత్సహించడం. ఇకపై నుంచి కూడా దేశీ వస్తువుల్ని ప్రోత్సహించేటువంటి అంశం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఏదైతే స్వదేశీ నినాదం ఏదైతే ఉందో దాన్ని కళల్ని సాకారం చేసుకోవడం కోసం అంటే స్వదేశీ ఇకపై నుంచి కూడా నినాదం విధానం కావాలి అని చెప్పి ప్రధాని మోదీ చెప్పారు. స్వదేశీ విధానం ఇకపై నుంచి నినాదం కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను స్వదేశీ వస్తువులే వాడుతున్నాను అని చెప్పేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో దాన్ని అమల్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఎంఎస్సీబీలు ఏవైతే ఉన్నాయో అంటే మధ్యతరగతి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత ప్రోత్సహించేటువంటి విధంగా అంటే దేశీయంగా ఉత్పత్తి అయ్యేటువంటి అంశాలని మరింత ప్రోత్సహించేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. తద్వారా దేశ ప్రగతికి ఉపయోగపడేటువంటి ఆస్కారం ఉంది. తద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. మీ జేబులో ఉన్నటువంటి పెన్నులు కావచ్చు, లేక మీ జేబులో ఉన్నటువంటి దువ్వెనలు కావచ్చు, లేకపోతే మీరు వాడుకునేటువంటి షర్ట్స్ కావచ్చు, లేక వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు, అవన్నీ కూడా దేశీయ విదేశీయ అనేది కూడా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇకపై నుంచి దేశీయంగా ఉండేటువంటి ఉత్పత్తులనే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తద్వారా దేశ ప్రగతికి ప్రతి ఒక్కళ్ళు కూడా బాటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక స్పష్టమైనటువంటి సంకేతం. అంటే ఇప్పటివరకు ఒక దేశం ఒక చట్టం ఒక ట్యాక్స్ అనేటువంటి విధానం ఏ రకంగా తీసుకొచ్చామో, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి విధానం ఏ రకంగా తీసుకొచ్చామో, ఇప్పుడు జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్ విధానాన్ని ఏ రకంగా అమలు చేస్తామో, ఆ తర్వాత ఏ రకంగా ఉండబోతోంది అనే విషయం మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఎంఎస్ఎంఈలని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, దేశీయ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దేశీయ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం ద్వారా దేశ ప్రగతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల ద్వారానే కాదు, రాష్ట్రాలు కూడా ఈ విషయంలో భాగస్వాములై రాష్ట్రాల స్థాయిలో కూడా వాళ్ళు ఈ ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడం కోసం, దేశీయ ఉత్పత్తుల్ని పెంచడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది రేపు తెల్లారి సూర్యోదయంతోనే రాబోతున్నటువంటి దసరా పండుగకి ప్రతి ఒక్కరికి కూడా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికానికి ఇది ఒక కానుకగా మాత్రం మనం స్పష్టంగా చూడొచ్చు. మురళీకృష్ణ, ఇప్పుడు ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరపున ప్రధాని మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్ కూడా అదే. అయితే నిర్ణయం మాత్రం సెప్టెంబర్ 3వ తేదీనే తీసుకున్నారు. ఇప్పటికే అందరం మాట్లాడుకుంటున్నారు కదా. సో ఒక్కసారి ప్రజల యాంగిల్లో చెప్పండి, అప్పటి నుంచి ఎలా మాట్లాడుకుంటున్నారు, ప్రధానంగా వ్యాపారులు ఏం చెప్పుకుంటున్నారు దీని గురించి? చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఏ కొత్త సంస్కరణ తీసుకొచ్చినా కూడా, ఎందుకంటే జిఎస్టీ విధానం తీసుకొచ్చినప్పుడు కూడా అంతకుముందు ఉండేటువంటి వ్యాట్ ఉండేది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది, లేక సర్వీస్ ట్యాక్స్ ఉండేది, లేకపోతే అంతకుముందు ఉండేటువంటి సేల్స్ ట్యాక్స్ అనేటువంటి విధానం ఉండేది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి ట్యాక్స్ విధానం ఉండేది. జిఎస్టీ అమలు చేయడానికి కూడా చాలా టీతింగ్ ట్రబుల్స్ ఉన్నాయి. ఆ రోజున దేశం అంతా కూడా ఒకే ట్యాక్స్ తీసుకొస్తే మా సంగతి ఏంటంటూ వ్యాపారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు, అలాగే ఉత్పత్తిదారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరైతే సర్వీస్ సెక్టర్లో ఉంటారో వాళ్ళు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇదంతా కూడా జిఎస్టీ ప్రారంభంలో మనం చూసాం. 2017కు పూర్వం 2017లో జిఎస్టీ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు. ప్రారంభంలో కొన్ని టీతింగ్ ట్రబుల్స్ ఎక్కడన్నా కూడా ఉంటాయి, బాలారిష్టాలు అంటారు, అవన్నీ కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారి సంస్కరణలనేవి జిఎస్టీ సంస్కరణలనేవి కేవలం రాత్రి ప్రకటించేటువంటి నిర్ణయంగా కాకుండా కొంత ప్రజల్ని ప్రిపేర్ చేయడం, వ్యాపార వర్గాలను ప్రిపేర్ చేయడం, ఉత్పత్తిదారులు ప్రిపేర్ చేయడం, రాష్ట్రాన్ని ప్రిపేర్ చేయడం, ప్రజానికాన్ని ప్రిపేర్ చేయడం, ఇలా దశల వారీగా కొంత ప్రయత్నం అనేది జరిగింది. ఎందుకంటే నిన్న మనం ప్రజలతో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా ఒక మెడికల్ షాప్కి వెళ్ళి రేపటి నుంచి ఏ రకంగా ట్యాక్స్ ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లో అమ్మేటువంటి వ్యక్తి కూడా ఈరోజు రేపు తెల్లవారితే ఏ రకమైనటువంటి ట్యాక్సేషన్ ఉంటుంది అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటికే దాదాపుగా కొంత క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించి 5% ట్యాక్స్లో ఏముండబోతున్నాయి, 18%లో ట్యాక్స్ ఏముండబోతున్నాయి, ఈ రెండే ట్యాక్సులు. ఇక 100 రకాల ట్యాక్స్ విధానం ఉండదు, కేవలం 2 రకాలైనటువంటి ట్యాక్స్ విధానం దేశంలో అమల్లో ఉంటుంది. ఉంటే పూర్తిగా జీరో ట్యాక్స్, దాని మీద ట్యాక్సే ఉండదు.
లేదా 5% ట్యాక్స్ ఉంటుంది, లేదా 18% ట్యాక్స్ ఉంటుంది. ఈ 3 రకాలైనటువంటి విధానాలే ఉంటాయి. కాబట్టి ప్రజల్లో కానీ, వ్యాపార వర్గాల్లో కానీ, ఉత్పత్తిదారుల్లో కానీ అందరూ కూడా ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉంది. దానికి కొంత ప్రిపరేషన్ కూడా ఆల్రెడీ ఇప్పటికే జరిగింది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆల్రెడీ కొనేసి ఉంచినటువంటి వస్తువుల మీద రేపు నుంచి మరి ట్యాక్స్ పడుతుందా పడదా ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అవి ఇది డ్యూ కోర్స్, అంటే రాబోయేటువంటి మహా అయితే ఒక వారం 10 రోజుల్లో అవన్నీ కూడా సెటిల్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది. కానీ మెడికల్ షాపులు లాంటి చోట అక్కడ క్లియర్గా మనకి బిల్లు కూడా చూస్తే మెడిసిన్ ప్రైస్ అంతా, దానిలో జిఎస్టీ అంతా అనేది ఇంతకాలం ఒక క్లారిటీగా బిల్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి రేపు నుంచి ఇచ్చేటువంటి బిల్లులో చాలా క్లియర్గా ఈ మెడిసిన్ మీద ఉంటే 5% ట్యాక్స్ ఉంటుంది, లేదా ఈ మెడిసిన్ మీద ట్యాక్స్ అనేది ఉండదు, అంటే 0 ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి క్లారిటీ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రేపు ఉదయం నుంచే తక్షణం అది అమల్లోకి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఆల్రెడీ కొనేసి ఉంచినటువంటి వస్తువుల్లో ట్యాక్స్ ఎలా వేస్తారు అనేటువంటి చిన్న చిన్న ఆలోచనలు, కన్ఫ్యూజన్లు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఒకటి 2 రోజుల్లో సెట్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఇది ప్రజానికానికి ఒక ఆనందదాయకమైనటువంటిది, చాలా సంతోషపడేటువంటిది. ఖచ్చితంగా ఇది దసరా పండుగ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక కానుకగానే దీన్ని చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది.